హలో అందరికీ. కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళ కోసం ఈ వీడియోనైతే షేర్ చేస్తున్నాను. ఇది పూర్తిగా బిగినర్స్ కోసం మాత్రమే అన్నమాట. బ్లౌజు స్టిచ్చింగ్ చేసేటప్పుడు చిన్న చిన్న టిప్స్ కనుక తెలుసుకుంటే ఈజీగా స్టిచ్ చేసేయచ్చు. ఫస్ట్ బ్లౌజు బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది, స్టిచ్చింగ్ చేసుకుంటే ఎలా చేసుకోవాలి, దాని డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మీకు షేర్ చేస్తున్నాను. ఇంతకుముందు రోజుల్లో ఏంటంటే మనకి బ్లౌజు లెంగ్త్ వచ్చేసి 13-14 ఇంచులకు మించి వేసుకునేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడేంటంటే ఎక్కువ పొడవు వేసుకుంటున్నారు బ్లౌజులు. 15 ఇంచులు, ఇంకా పోతే 16 ఇంచులు కూడా పొడవు వేసుకుంటున్నారు. ఇలా ఇంత పొడవు బ్లౌజ్ వేసుకున్నప్పుడు సైడ్లు కూడా, అంటే సైడ్ జాయింట్లు వేస్తారు కదా, సైడ్లు కూడా అంతే పొడవు వస్తుంది. మనం చంక రౌండ్ 6 తీస్తాం కదా, 6 పోతే ఇంకా ఈ సైడ్లు 10 ఇంచులు ఉంటుంది. టోటల్ 16లో 10 ఇంచులు ఉంటే మనకి షర్ట్ లాగా అయిపోతుంది. అలా కాకుండా సైడ్లు పడిపోకుండా ఎక్కువ పొడవు రాకుండా ఉండాలంటే మనం ఎలా కట్ చేసుకోవాలో ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ పొడవు వచ్చేసి 16 ఉంది ఈ బ్లౌజ్కి. ఇటు చివరి మటుకు తగ్గించేసేయాలి. తగ్గించాను కూడా నేను. ఎలా అంటే ఈ షోల్డర్కి ఎదురుగ్గా మనము వెనకాల డాట్స్ వేసుకుంటాం కదా, ఇక్కడేమో 16 ఉంది. ఈ డాట్ వరకు 16 ఉంటుంది పొడవు. ఆ డాట్ దగ్గర నుంచి చిన్నగా కొంచెం కొంచెంగా తగ్గించేసేయాలి. క్రాస్గా చూసారు కదా, ఇక్కడ అర్థమైపోతుంది. క్రాస్గా కనిపిస్తుంది చూడండి. డాట్ దగ్గర నుంచి క్రాస్గా పైకి తీసేయాలి. ఆ చివరికి వెళ్ళేసరికి 1 ఇంచ్ తగ్గిపోద్ది అనమాట. అప్పుడు మనకి ఖర్చు ఇంకొక 1/2 ఇంచ్ పైన పోతుంది. ఇప్పుడు నేను వేలు పెట్టి చూపించాను కదా, ఇక్కడికి రావాల్సింది పైకి ఉంది చూడండి, 1 ఇంచ్ తగ్గించేసాను. అలా తక్కువ కనుక క్రాస్గా కట్ చేసుకుంటే, తగ్గించేసేసుకుంటే మనకి సైడ్లు పడిపోకుండా ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే చాలామందికి షోల్డర్లు జారిపోతూ ఉంటాయి. అలా జారకుండా ఉండాలంటే ఏం చేయాలంటే, షోల్డర్ కట్ చేసేటప్పుడు స్ట్రైట్గా కాకుండా ఇటు నెక్ వైపు ఒక 1/2 ఇంచ్ డౌన్ కట్ చేయాలి. చంక వైపు కాదు, నెక్ వైపు అనమాట. అది కొంచెం గుర్తుపెట్టుకోవాలి. చంక వైపు నుంచి నెక్ వైపుకి ఒక 1/2 ఇంచు కిందకి, అంటే లోతు కట్ చేసుకుంటే మనకి షోల్డర్ గట్టిగా పట్టేస్తుంది, జారిపోకుండా ఉంటాయి అన్నమాట. మనం ఎంత వెడల్పుగా నెక్ వెడల్పు ఎంత ఎక్కువ తీసుకున్నా సరే మనకి షోల్డర్ అయితే జారకుండా ఉంటుంది. చాలామంది నెక్ వెడల్పు ఎక్కువ వేసుకోవడానికి ఇష్టపడతారు. అలా ఎక్కువ వెడల్పు వేసుకున్నా కూడా మనకి షోల్డర్లో జారకుండా ఉండాలంటే పైన నెక్ విడ్త్ వచ్చేసి 2.5 తీసుకోవాలి. ఆల్మోస్ట్ 2.5 అందరికీ సరిపోద్ది. 2.5 ఇంచులు కింద మనకు కావాల్సినంత పెంచుకోవచ్చు. ఇప్పుడు ఈ బ్లౌజ్కి స్క్వేర్ నెక్ తీసుకున్నా నేను. అదే రౌండ్ నెక్ కనుకైతే మళ్ళీ దాని మెజర్మెంట్స్ వేరే ఉంటాయి. ఎక్కువ ఏంటంటే స్క్వేర్ నెక్కి పైన 2.5 విడ్త్ తీసుకొని కింద కూడా 2.5 తీసుకుంటారు, లేదా 2.5 తీసుకుంటారు. కానీ అంతకు పెచ్చు తీసుకోరు ఆల్మోస్ట్. కానీ మనకి ఎక్కువ వెడల్పు కావాలి అంటే అప్పుడు ఏం చేయాలంటే పైన అస్సలు మార్చకూడదు, కింద వెడల్పు మాత్రమే మార్చుకోవాలి. పైన 2.5కి మించి పెడితే షోల్డర్లు జారిపోతాయి నార్మల్ బ్లౌజ్కి. బోట్ నెక్కి, కాలర్ నెక్కి వాటికైతే సరే. కానీ ఇప్పుడు కింద నేను ఈ బ్లౌజ్కి ఏం చేశానంటే 3.35 పెట్టాను, వెడల్పుగా కావాలన్నారని చెప్పి. ఇంకా ఇక్కడ మిడిల్ డాట్స్ వేస్తాం కదా వెనకాల, ఆ డాట్స్ వేసాక చాలా వెడల్పు వచ్చేసింది చూడండి, పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఈ డాట్స్ కూడా కొంతమంది ఏంటంటే ఫినిషింగ్ చూడడానికి బాగుంటుందని చెప్పి, మనకి చూడడానికి కాదు కదా, వేసుకోవడానికి బాగుండాలి బ్లౌజ్. ఫస్ట్ చూడడానికి కాదు, వేసుకోవడానికి బాగుండాలి. చూడడానికి బాగుంటుందని చెప్పి ఏం చేస్తారంటే ఫస్ట్ డాట్స్ వేసేసి ఆ తర్వాత నడుముకి బెల్ట్, అదే నడుం పట్టి అంటారు కదా, నడుం పట్టి వేసేస్తారు. అలా కాకుండా వేసుకోవడానికి బాగా పర్ఫెక్ట్గా ఉండాలంటే ఫస్ట్ నడుం పట్టి వేసేసి ఆ తర్వాత డాట్స్ వేయాలి. ఇలాగా 2 ఇంచెస్ క్లాత్ ఒకటి తీసుకొని 2 పీసెస్ జాయింట్ ఖచ్చితంగా పడుతుంది. ఇలాంటి తీసుకొని దీన్ని ఒక సైడ్ అంచు కుట్టేసుకొని ఫస్ట్ బ్లౌజ్కి అటాచ్ చేసేసుకొని ఆ తర్వాత డాట్స్ వేసుకోవాలి. చూడ్డానికి బాగుంటుందని చెప్పి ఫస్ట్ డాట్స్ వేసామంటే నడుం దగ్గర వెనక వైపు బ్యాక్ పార్ట్ సరిగ్గా పట్టుకోదు, పైకి ఎత్తుకున్నట్టు వస్తుంది. ఇలా కనుక వేసామంటే పర్ఫెక్ట్గా అట్లా నించుండిపోద్ది అనమాట బ్లౌజ్. కొంచెం వెడల్పు ఎక్కువ వేయాలి, డాట్స్ కూడా 4 ఇంచుల పొడవు కూడా వేయాలి. ఇలా వేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది.
ఇప్పుడు స్క్వేర్ నెక్ చూడండి ఎంత వెడల్పుగా తెలుస్తుందో, అయినా కూడా షోల్డర్లు అయితే అస్సలు జారవు. ఎందుకంటే మనము ఒక 1/2 ఇంచ్ డౌన్ చేసాం కాబట్టి పైన షోల్డర్ దగ్గర అసలు జారే ఛాన్స్ ఏమి ఉండదన్నమాట. ఇంకొకటి ఏంటంటే మనము సిల్క్ ఫ్యాబ్రిక్ స్టిచ్ చేస్తాం కదా, సిల్క్ బ్లౌజులు. ఇప్పుడు ఇది సిల్క్ బ్లౌజ్ అనమాట, సిల్క్ శారీ మీద బ్లౌజు. ఇలాంటివి స్టిచ్ చేసేటప్పుడు జారిపోకుండా పిన్స్ పెట్టుకొని స్టిచ్ చేస్తూ ఉంటాము. అంత కష్టం లేకుండా ఈజీగా ఎలా చేయాలంటే, మనం స్టిచ్ చేసేటప్పుడు ఫస్ట్ అడుగున కాటన్ దుంచి పైన సిల్క్ ఫ్యాబ్రిక్ వేసేసి స్టిచ్ చేసుకున్నట్లయితే ఇదిగో ఇక్కడ చూపించిన విధంగా మనకి క్లాత్ అనేది జారిపోకుండా ఉంటుంది. కొంచెం ఈజీగా తొందరగా కూడా కుట్టేసేసుకోవచ్చు. లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసేటప్పుడు ఇలా సిల్క్ అంటే ఎక్కువ ట్రాన్స్పరెంట్గానే ఉంటాయి, మనకి కనిపించేస్తుంది పైకి లైనింగ్ ఎక్కడి వరకు ఉందనేది. కరెక్ట్గా ప్లేస్ చేసేసుకొని పై వైపు శారీ పీసు, కింది వైపు లైనింగ్ ప్లేస్ చేసి కుట్టేసామంటే జరగకుండా ఉంటుంది. కొత్తగా కుట్టే వాళ్ళకి కొంచెం కష్టం అనిపిస్తుంది ఇలాంటి సిల్క్ బ్లౌజులు. ఇలా కనుక ట్రై చేశారంటే సిల్క్ శారీ మీద బ్లౌజులు కూడా చాలా ఈజీగా తొందరగా మీరు కుట్టేయచ్చు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, చిన్న చిన్న టిప్స్ కనుక తెలుసుకుంటే బ్లౌజ్ ఈజీగా కుట్టేయచ్చు. దాంట్లో ఇప్పుడు నేను చెప్పినవి కొన్ని. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే వీడియోకి ఒక లైక్ ఇచ్చేసేయండి. అలాగే టైలరింగ్లో ఏమైనా డౌట్స్ కానీ ఇంకేమైనా వీడియోస్ కావాలంటే కింద కామెంట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.